'బాక్' మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో మే 3న రిలీజ్ అయ్యి మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది తెలుసుకుందాం. మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే శివశంకర్ మన హీరో వాళ్ళ చెల్లి తమన్నా. తను లవ్ చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళిద్దరూ బాక్ అనే దెయ్యం చేతిలో చనిపోతారు. అసలు బాక్ ఎవరు? ఎందుకు వాళ్ళను చంపారు? ఎందుకు వాళ్ళను టార్గెట్ చేసింది? అసలు బాక్‌ను ఎలా నాశనం చెయ్యాలి అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈజ్ ఏ హారర్ రివెంజ్ డ్రామా. ఈ డైరెక్టర్ చాలా మందికి నోటెడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మూవీస్ తీసి ఉన్నాడు ఇలాంటివి. ఇంకా మూవీ అయితే కామెడీ అండ్ హారర్‌తో ఆడియన్స్‌ని అట్రాక్టివ్‌గా మూవీని తీశాడు డైరెక్టర్. ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆ హారర్ ప్లస్ ఆ కామెడీ అండ్ యాక్టింగ్‌తో చాలా బాగా అట్రాక్ట్ చేస్తాడు ఆడియన్స్‌ని. ఇంకా తమన్నా అండ్ రాశీ ఖన్నా వాళ్ళ మూవీకి చాలా హైప్ వచ్చినట్టు అనిపించిద్ది ఆడియన్స్‌కి. ఇంకా బాగా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరూ. ఇంకా నెగెటివ్స్ అంటే ఆడియన్స్‌కి రొటీన్ డ్రామా లాగా అనిపించిద్ది. ఇంకా కొన్ని సీన్స్ అయితే కామెడీగా ఉంటాయి. ఆ సీన్స్ చూస్తే ప్రతి ఆడియన్స్‌కి ఏందిరా బాబు అనిపించిద్ది. ఇంకా ఆడియన్స్‌కి ఇంకా హీరోయిన్‌ని ఇంకా బాగా యూజ్ చేసి ఉంటే బాగుండు అనిపించిద్ది. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగుంది.